నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా వెళ్లిన దక్షిణాది మెగాస్టార్ చిరంజీవి చేసిన సెక్సిస్ట్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో తన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి తనకు మనవడు కావాలని చిరంజీవి అన్నారు. తన చుట్టూ మనవరాళ్లు ఉండడంతో ఇంట్లో తాను లేడీస్ హాస్టల్లో ఉన్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు నా మనవరాళ్లు నా చుట్టూ ఉన్నట్లు అనిపించదు. నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడవాళ్లతో ఉన్నట్లు అనిపిస్తుంది. నేను చరణ్ అడుగుతున్నారు, ఈసారైనా మన వారసత్వం కొనసాగాలంటే అతనికి ఒక అబ్బాయి పుట్టాలి. కానీ అతని కూతురు అతనికి కంటి రెప్పలా ఉంది. అతనికి మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని నాకు భయంగా ఉంది అని చిరంజీవి చెప్పాడు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 9వ తేదీన విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి విచ్చేశారు. ఇందులో రాజకీయాల గురించి స్పందించడంతో కాస్త వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన మరవక ముందే మళ్లీ బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం ఈవెంట్లో మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి కామెంట్స్ పై నెటిజన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి లాంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా అనడం కరెక్ట్ కాదు. చిరంజీవియే ఇలా ఆలోచిస్తే ఇక సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారో, లింగ వివక్షత ఇంకా ఎప్పుడు పోతుందో, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ మహిళా కమిషన్ డిమాండ్ చేస్తోంది. చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొంతమంది లింగ వివక్షత చూపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తుండడం గమనార్హం. మొత్తానికైతే చిరంజీవి సరదాగా అన్న మహిళా కమిషన్ సంఘాలు మాత్రం దీనిపై సీరియస్ గా తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.